హలో ఎవరివన్, నేను మీ రమ్మటాక్స్ డబ్లెట్ మామ. లాస్ట్ వీడియోలో చెప్పిన కదా మనం అయితే సోయాబీన్ విత్తనాలు అయితే నాటుకుంటున్నామని. ఈరోజు అయితే ట్రాక్టర్ అయితే 6 గంటలకు వస్తుంది, అందుకే మేము 4 గంటలకే బయలుదేరినాం. అదేందా ట్రాక్టర్ 6 గంటలకు వస్తుందంటే మీరు 4 గంటలకి ఎందుకు బయలుదేరారంటారా మామ? మా చేను ఇక్కడ నుంచి అయితే 7 కిలోమీటర్లు మామ. మాదైతే మద్దూరు, ఆ చేను ఉండేది మటుకు రేడగూడూరు రావుతల. అందుకే ఇంత పొద్దున బయలుదేరారా, లేదంటే ఎద్దులు అంత దూరం పోయేసరికి లేట్ అవుతుంది మామ. ఎద్దులు పంపించేసి నేనైతే 5:30కి అయితే బయలుదేరినా మామ. ఇది విత్తనాల సీజన్ కాబట్టి ట్రాక్టర్లు అన్నీ చాలా బిజీగా ఉంటాయి, ఎందుకంటే ముందే చెప్పుకుంటారు కాబట్టి. ఇంకోటి ఈ మధ్య వాన కూడా పడలేదు మామ. అందరూ ముందే ఇంకా వాన పడుతుందేమో అని ముందే అందరు విత్తనాలు వేయడం కూడా స్టార్ట్ చేసిండ్రు. ఇంకొకటి ఏంటంటే మా ఏరియాలో ఈసారి పసుపు విత్తనాలు కూడా బాగా గట్టిగానే వేస్తుంటారు మామ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా రేటు పెరిగింది కాబట్టి. మామ పొద్దున్నే మ్యాక్సిమం మనకు పల్లెటూరులో లేస్తే మ్యాక్సిమం ఎద్దుల కాన్లు ట్రాక్టర్లే కనిపిస్తుంటాయి, ఎందుకంటే పల్లెటూరులో ఉండేదే ఇంకా వ్యవసాయం వైపు కాబట్టి. ఇంకా మేమేమో ఇక్కడనే తిరుగుతుంటే ఆల్రెడీ ట్రాక్టర్ అతను అయితే వచ్చేసిందంట. 5:30కి వచ్చి ఇతను కూడా వేయడం స్టార్ట్ చేసినంట మామ. మాకైతే టైం 6 గంటలకు అని చెప్పినాడు మా ట్రాక్టర్ విత్తనం వేసే మనిషి. కానీ సీజన్ కాబట్టి మళ్ళా వేరే చోట కూడా ఒప్పుకున్నాడంట, అందుకే తొందరగా వచ్చిండు 5:30కే. అప్పుడే విత్తనం స్టార్ట్ చేసినాడు. అంటే ఇక్కడ ఒక ఫస్ట్ మొత్తం అదైతే 10 ఎకరాలు 4 క్వింటాలు విత్తనాలు పడతాయి. మేము ఇక్కడ మా ఊర్లో 3 క్వింటాలు కొనుక్కున్నాము. ఇక్కడ రేగడగూడూరులో కింటా తీసుకున్నాము. అది ఆల్రెడీ తీసుకొని వచ్చి ట్రాక్టర్ మనిషి డైరెక్ట్ విత్తనం స్టార్ట్ చేసినాడు. పోయి చూడాలంక. ఇక్కడ దూరం ఉన్న కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అదే మన పొలము. ఇక్కడ ఉండే వేప చెట్టు నుంచి కింది దాకా మొత్తం 10 ఎకరాల బిట్టు. కానీ ఇక్కడ నుంచి అయితే ఒక 2 ఎకరాల మటుకు కోర్టు, అంటే స్క్వేర్ షేప్లో ఉండేది. ఇప్పుడు అక్కడికి వెళ్ళేది మనం. ఆల్రెడీ ట్రాక్టర్ అయితే కొడుతున్నాము, మీకు కనిపిస్తుంది లేదో, దగ్గరికి పోతే కనిపిస్తుంది ట్రాక్టర్ అయితే. నేను వచ్చేసరికి ఆల్రెడీ ఒక 4 పట్టెలు అయితే పోయిండు. సూర్యుడు మటుకు ఈరోజు వ్యూ మటుకు మార్నింగ్ బాగాలే సూపర్ ఉంది అసలుకి. మేమైతే ఈ పొలంలో అయితే కొయ్యలు ఏరిపోయలేదు, ఎందుకంటే అప్పుడు కుదరలేదు, దానివల్ల కొయ్యలు అయితే ఏరిపోయలేదు. ఇప్పుడేమో అదేమో కొయ్యలు ఏరిపోయినందుకే పెద్ద ప్రాబ్లం అయింది. అదైతే ఈ గొర్రెలకు వెనకల గుంటకైతే బాగా చెత్త అంతా అడ్డుపడి బాగా ఈటి తీయాల్సింది వస్తుంది, అటుపోయిన సరే అటుపక్క ఇటుపక్క. ఇదైతే మిషన్ అయితే కింద స్పీడ్ వీల్ బట్టి గేజ్ అయితే నడుస్తుంది మామ. ఎందుకంటే గేజ్ స్పీడ్ వల్లనే మనకి విత్తనం అనేది కరెక్ట్ పడుతుంది, లేకుంటే ఎక్కువ తక్కువ కాకుండా పడుతుంది. లేదంటే మళ్ళీ మనము విత్తనం అనేది ఎంత గేజ్ పెట్టినా ఆటోమేటిక్ పడిపోతే మనకు ఒకసారి ఎక్కువ పడుతుంది, ఒకసారి తక్కువ పడుతుంది. కాబట్టి మొలసని అయితే మొలసడవు. ఆ గేజ్ ఎట్లా ఉందో చూపిస్తుంది చూడండి. కింద ఇప్పుడు చైన్ ఉంది కదా, చైన్ కనెక్ట్ అయ్యి కింద ఒక ఐరన్ వీల్ తిరుగుతుంటుంది. అది డైరెక్ట్ భూమికి మన పొలానికి కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఆ పొలం స్పీడ్ వల్లనే మన విత్తనాలు అనేది గేజ్ వల్ల అయితే పడతాయి. ఈ మొత్తం 2 బాక్సులు ఉంటాయేమో. ఇంకోటి మందు, అంటే మన బలం మందు చేసుకోవచ్చు. కొన్నిసార్లు కొన్ని విత్తనాలతో అయితే డైరెక్ట్ మందు కూడా చల్లుతారు కదా, అట్లయితే గేదె అయితే బాగానే పడుతుందని నాకు ఫస్ట్ చెప్పిన కదా మామ, ఈటు తీయాల్సింది వస్తుందని. అటు పోయినప్పుడు కిందికి పోయినప్పుడు పైకి పోయినప్పుడు ఖచ్చితంగా ఈటు తీయాల్సింది వస్తుంది, లేదంటే సరిగా అనేది వెనకాల విత్తనం అనేది కూడా కవర్ కాదు. ఇంకోటి సరిగా అనేది నేలైతే దున్నదు. దానివల్లనే మనం ఈటు అయితే ఖచ్చితంగా తీసుకోవాలా. ఈ కోటు కాడికైతే ఇంకా అయిపోయింది, కరెక్ట్ 2 ఎకరాలు బిట్టు వరకు అయితే అయిపోయింది. మనం ఇటు సైడ్ నుంచి పోయి ఆ కంచెమట అయితే మనం మందాలు తోలుకోవాలా. ఒక దాంట్లో ఇట్లా విత్తనాలు పడుతున్నాయి, దీంట్లో ఎందుకు విత్తనాలు పడతాయి లేదని చూస్తుంటారు. ఇది మందు మామ. ఇది వెనకాల అయితే కొన్ని విత్తనాలు వేసేటప్పుడు అయితే దీంట్లో మందు కూడా వేస్తారు వెనకాల. వానాకారు కాకుండా ఎండాకారు అయితే మిల్లిపెట్టి దున్నమాట అయితే వెనకాల దాంట్లో బాక్సులు అయితే మందు వేస్తే ముందర గింజలు వెనకాల మందు అయితే పడుకుంటే పోతుంది. అది కూడా కొంతమంది చేతి చల్లకుండా అయితే దీంట్లోనే వేస్తారు, చేతి కూడా చల్లచ్చు. వెనకాల మన విత్తనాలు వేస్తే ఇదే మా మందాలు. ఈ మందాలు సైడ్కి అయితే గట్టిగా ఉంటాయి కాబట్టి మనం సైడ్కి నిలబడాలా, అప్పుడే కొద్దిగా భూమిలో అయితే గొర్రె అనేది అయితే దూరు. ఇంకా ఎండబడే కొంది ఎద్దులకైతే చాలా ఎక్కువ అవుతుంది ఎండ. ఈ సంవత్సరం మొక్కజొన్నలు అయితే చాలా తక్కువ మా ఏరియాకి వెళ్ళి. ఇప్పుడు చెప్పినా కదా, కోర్టు వరకు అయితే కంప్లీట్ అయింది. ఇదైతే ఇక్కడ నుంచి కింది వరకు అయితే మొత్తం బారుగా ఉంటుంది ఒకటే లెవెల్గా. అదైతే కోర్టు అయితే దగ్గర తిరగాల్సింది ఉంటుంది.
ఇదైతే అట్లా ఉండదు మామ, చెట్టు వరకు అయితే మనది. ఈ మా సైడు ఈ ఈ పొలం అంచున అయితే కొబ్బరి చెట్లు ఉన్నాయి. అవైతే మన కాల్చిన కొయ్యలకు వేడి వల్ల ఆకులన్నీ ఎండిపోయినాయి మామ. గాలికి మొత్తం మన చేనులోనే పడినాయి. ఇది ఒక పని అంటే ఇది ఒక పని అయింది. మళ్ళీ వీటిని ఏరి మళ్ళీ ట్రాక్ దగ్గర పోయి ఈటు తీయాలంటే ఇంకొక పెద్ద పని. కొబ్బరి మొదలు ఏం చేస్తే ఒక్కొక్క బొండంగా లేవు, మొత్తం మొత్తం కాయలే రాలి కింద పడి. మీ సైడ్ సోయాబీన్ విత్తనాలు ట్రాక్టర్ చేస్తారా లేదా ఎద్దులు చేస్తారో కామెంట్ చేయండి. డ్రైవర్ బాయ్కి పొట్టుగా ఫోన్లు వస్తున్నాయి, ఎందుకంటే సీజన్ కాబట్టి ఫోన్లు చేస్తూనే ఉంటారు. మాకైతే వారం నుంచి పట్టుకుంటే ఇప్పుడు ఈరోజు వచ్చింది మామ. అది కూడా పొద్దున్న 5:30కి వచ్చి ఆయన్నే స్టార్ట్ చేసిండు. మేము ఇంకా రానుగురాల చేను దగ్గరికి. నాకు తెలిసి మ్యాక్సిమం 10 లోపు అయిపోతే విత్తనం వేసేది. ఇప్పుడు దగ్గర ఒక 3 ఎకరాలు అయిపోయింది. ఉంటే ఇంక మహా అయితే ఇంకొక 7 ఎకరాలు ఉంటుంది మామ. మా సైడ్ అయితే ట్రాక్టర్తో వేస్తారు, ఎద్దులతో కూడా వేస్తారు, కానీ ట్రాక్టర్తో ఎక్కువ శాతం వేస్తారు. సరే అక్కడ కనిపిస్తుంది అనుకుంటా మామ, ఎద్దులు మనవే. మా నాన్న అయితే పరం కొట్టడం స్టార్ట్ చేసిండు. ఇంతకుముందు సేద్యం చేస్తుంటే కొంగలు వస్తుండే, ఇప్పుడు ఒక కొంగలు ఉన్నాయి మనం చేసే పనులు. దేశంలో టవర్లని మనకి కొత్త ఏమి సృష్టించుకుంటే ఇంకా ఏడ కొంగలు ఉంటాయి. ఉన్న పక్షి జాతులన్నీ అంతరించిపోతున్నాయి. మరుసకట్టు మావా లైట్గా రేగడానికి తగ్గిపోతుంది. ఇక్కడ తేమ శాతం కూడా తక్కువ ఉన్నట్టు, నీళ్ళు పెట్టినప్పుడు తొందర తగ్గిపోతుంది ఈ ఏరియాలో. అటు సైడ్ ఉండే ఏరియా మటుకు నల్లరేగడి, తేమ ఎక్కువ శాతం ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు దాకైతే సగం ట్రైన్ అయితే కంప్లీట్ అయినా, సగం ఉంది మ్యాక్సిమం 1 గంట. ఇక్కడైతే ఇప్పుడు దాకైతే ఇద్దరం బాగా వేసినాం. అక్కడి నుంచి ఇంకా పరం కొట్టుకుంటూ వచ్చేస్తుండు. ఇప్పుడు లాంగ్ ఉండు కనిపించదు. అయితే కాబట్టి ట్రాక్టర్ వేస్తున్నాం. అదే కానీ మిల్క్ వైట్ జొన్న, మహీంద్ర జొన్న మేము కూడా ఎద్దులతోనే వేస్తాం ఎక్కువ. మొత్తం అయిపోవడానికి అయితే వచ్చేసింది. పక్కన శ్మశానం కూడా ఉంది. ఫైనల్లీ ఇత్తనం వేసే అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఇప్పుడు సైడ్కి ఉండే మందాలు అయితే తోలుకుంటున్నాం. మందాలు ఎందుకు తోలుకుంటారంటే ఈ ట్రాక్టర్ అనేది ఎందుకు రాదు, ఇంకోటి టర్నింగ్ దగ్గర తిరిగి తీసుకునే దగ్గర గ్యాప్లు అయితే పోతాయి కాబట్టి మందాలు అయితే 2 పట్టెలు వేసుకుంటామా. ఇది నుంచి పైన కోర్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇట్లా కిందికి రావాలి, వచ్చేది కూడా చూపిస్తా. ఇదే మామ పైకి అయితే వచ్చినాము. ఆ పక్కన ఒక లైన్ కనిపిస్తుంది, ఆ లైన్లలో అయితే వేసినాము. ఇప్పుడు మళ్ళీ దాని పక్కన ఇంకొక పట్ట అయితే పోతున్నాం కిందికి. ఇక్కడ లైన్లు అంటే సాళ్ళు మామ, మీకు సాళ్ళు అంటే అర్థం కదా లైన్లు అన్న. ఇక్కడ నుంచి అయితే కిందికి అయితే ఇంకొక అంటే డబల్ పట్టెలు వేస్తున్నాము, 2 పట్టెలు. అదిగో మామ మన ఎద్దులు అయితే కరెక్ట్ 3 ఎకరాలు కొట్టి అయితే నిలవన్నాయి. ఇంకా మా నాన్న అందరిని తినడానికి వెళ్ళాడు. నేను తిని నేను కట్టుకోవాలి పరము. ఇప్పుడైతే కిందికి ఇంకా ట్రాక్టర్ బాబాయ్ అయితే పంపించేసి నేనైతే పరం కొట్టుడు అయితే స్టార్ట్ చేసిన. చూడాలా ఇంకా ఎన్ని గంటలు పడుతుంది ఇది కూడా. పరం కూడా మ్యాక్సిమం ట్రాక్టర్తోనే కొట్టియచ్చు, కానీ మనకైతే మన సొంత ఎద్దులు ఉన్నాయి కాబట్టి మన పరం మనమే కొడుతున్నాం. కానీ చాలా మంది ఎద్దులు అంటే ఏంటంటే చాలా మంది ఎద్దులు ఉన్నా కొంతమంది ట్రాక్టర్తోనే కొట్టిస్తుంటారు. మన సొంత ఎద్దులు కాబట్టి మేమే కొట్టుకుంటున్నాం. రైతు పని అందరు కష్టం ఉంటారు కానీ ఈజీ అంటారు, కానీ ఎంత ఈజీ ఇక్కడికి వచ్చి చేస్తే అర్థమవుతుంది మామ. హ్యాపీ లైఫ్ అంటారు, కానీ కష్టం కూడా చేయాలా. ఫైనల్లీ పరం కొట్టడం కూడా అయిపోవచ్చింది. మామ ఎండ అయితే ఈరోజు మామూలుగా లేదు. ఎద్దులను అయితే కొద్దిసేపు చెట్టు కింద కట్టి నిలబెట్టి ఇప్పుడే నీళ్ళు తాపిన. అసలు ఎండకి అయితే ఏం అర్థం కావట్లేదు. ఎండ ఒక రేంజ్లో కాస్తుంది ఈరోజే. ఎద్దులు పాపం ఊగుతున్నాయి. ఒక్క ఎకరా ఉంది, 1 ఎకరా పరం కొట్టేస్తే ఇత్తనం టాస్క్ ఈజ్ కంప్లీటెడ్. నాకు తెలిసి అది మళ్ళీ ములిసేది మటుకు 5 రోజులకి. ఆ రోజు ఖచ్చితంగా వచ్చి ఒక వ్లాగ్ తెస్తా.
ఖచ్చితంగా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మామ. మిగతా ఎకరా కంప్లీట్ చేసేస్తా. ఫైనల్ విత్తనం వేసేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. పరం కూడా కొట్టినాం. ఇంకా 5 రోజులకైతే విత్తనం మొలకొస్తుంది. మొలకొచ్చినప్పుడు మళ్ళీ వచ్చి చూపిస్తాం మీకు. అంతవరకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా కొత్త కంటెంట్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.